జరగబోయేటువంటి ఆవిర్భావ సభ కోసం ఇది గత 11 ఆవిర్భావ సభలు మనం అధికారంలో లేనప్పుడు మనం పోరాట యాత్రలు ప్రజా పోరాట యాత్రలు చేసుకుంటూ మన నాయకుడు కనుక జరుపుకున్నటువంటి ఆవిర్భావ సభలు. కాకపోతే 12వ ఆవిర్భావ సభ మనం అధికారంలో పనిచేసుకుంటా ఉన్నాం. మన కూటమి నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభ ఇది. ఖచ్చితంగా దీనికి అశేషమైనటువంటి జనవాహిని రాష్ట్రం యావత్తు రాబోతా ఉంది. ఖచ్చితంగా మీరందరూ అందులో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సోదర సోదరులారా. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశం జనసేన పార్టీ వైపు చూస్తా ఉంది. మన నాయకుడు ఉప ముఖ్యమంత్రి గారే మనం అనుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో మన నాయకుడు చాలా రాజకీయంగా ఎత్తుకి ఎదిగే అవకాశాలు ఉన్నాయి సోదరులారా. మనందరం ఇంకా గర్వంగా కాలరెత్తుకుని తిరిగే రోజులు ఉన్నాయనేటువంటిది మీరు మర్చిపోవద్దని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పార్టీ మన ధ్యేయం. జనసేన పార్టీని నమ్ముకున్నాం కాబట్టి ఈ రోజు మనం గర్వంగా తిరగలుగుతా ఉన్నాం. మీరు అనుకోవచ్చు మీ అందరికీ పదవులు ఉన్నాయి అని. జనసేన పార్టీలో తిరిగే ప్రతి కార్యకర్తలు కూడా కేంద్ర కార్యాలయం మంగళగిరి నుండి నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు. పనిచేసే ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఇవ్వడానికి మన అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చూస్తా ఉన్నారనేటువంటి మనందరూ గుర్తించుకోవాలి సోదర సోదరులారా. దానికి కారణం జరగబోయేటటువంటి ఈ కార్యక్రమానికి ఎవరైతే వెన్నంటి కష్టపడి పనిచేస్తా ఉన్నారో వారందరికీ కూడా ఈ వేదిక ద్వారా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నారు సోదరులారా. ఈ ఆవిర్భావ సభ కోసం గ్రామాల వారీగా, మండలాల వారీగా, పట్టణంలో వార్డుల వారీగా, నియోజకవర్గ స్థాయిలో ఎవరు పనిచేస్తా ఉన్నారో ఇటు జిల్లా కార్యవర్గం మేము పరిశీలిస్తాం, కేంద్ర కార్యాలయం పరిశీలిస్తా ఉంది. రేపు 7వ తేదీ నుండి మన కాకినాడలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. నాయకులందరూ కూడా 7వ తేదీ నుండి మనకి కాకినాడలో అందుబాటులోకి రాబోతా ఉన్నారు. మన పౌర సరఫరా శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారికి నిత్యం వెన్నంటి ఉండి మరి వారికి అండగా తోడుగా ఉన్నటువంటి మనందరి ప్రీతమ నాయకులు నాగండ్ల మనోహర్ గారు సైతం రేపు 7వ తేదీ నుండి మనకి కాకినాడలో అందుబాటులోకి రానున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.